హే గాయ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్. ఇక్కడ ప్రతి రాత్రి ఒక కొత్త మిస్టరీ ఉంటుంది. కొన్ని స్కేరీ, కొన్ని షాకింగ్, మరికొన్ని పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయని కథలు. సో సిట్ బ్యాక్, లైట్స్ ఆఫ్ చేయండి. టుడే నైట్ స్టోరీకి రెడీ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ మధ్యలో రైళ్లు అంటే రాష్ట్రానికి ప్రాణం లాంటివి. పగలు రాత్రి ఎప్పుడూ పరిగెత్తుతూ ఉంటాయి, ఉక్కు నదుల్లా. కానీ ప్రతి నదికి లోతులుంటాయి కదా, అక్కడ కాంతి చేరదు, చీకటి మాత్రమే ఉంటుంది. ఇది శ్రీనివాస్ అనే ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ. ఒక రాత్రి ఇంటికి వెళ్లడానికి చివరి రైలు ఎక్కాలనుకున్నాడు. అంతే, ఆ రాత్రి ఆయన జీవితంలో మర్చిపోలేని రాత్రిగా మారిపోయింది. రాజమండ్రి వెళ్లే చివరి ప్యాసింజర్ రైలు. ఎప్పుడూ దానిలో ఒక వింత నిశ్శబ్దం ఉంటుంది అంటారు. సాధారణంగా ఉండే ఆగోల, రద్దీ, నవ్వులు ఇవేవీ లేవు. అదీకాక సాధారణంగా కిక్కిరిసే బోగీలు ఈసారి దాదాపు ఖాళీగా ఉన్నాయి. శ్రీనివాస్ చాలా అలసిపోయాడు. ప్రాజెక్ట్ డెడ్లైన్ వల్ల ఆలస్యం అయిపోయింది. అతని మనసులో ఒకే ఆలోచన, ఏదైనా ఇంటికి చేరాలి. అలా ఒక ఖాళీగా కనిపించిన బోగీలోకి అడుగుపెట్టాడు. తలుపులు ఒక వింత శబ్దంతో మూసుకుపోయాయి. కీచ్! మొదట్లో అన్నీ నార్మల్గానే ఉన్నాయి. రైలు లయబద్ధంగా ట్రాకులపై పరిగెడుతుంటే ఆ శబ్దం మత్తుగా అనిపించింది. శ్రీనివాస్ హెడ్ఫోన్స్ పెట్టుకున్నాడు. కానీ మనసులో ఉన్న ఆ వింత అనుభూతిని, ఎవరో తన్ను గమనిస్తున్నారేమో అన్న భావనని తుడిచేయలేకపోయాడు. అతను హెడ్ఫోన్స్ తీసేశాడు. చుట్టూ చూశాడు. బోగి ఖాళీగా ఉంది, లేదా అలా కనిపించింది. ఒకసారి బయట చీకట్టున లైట్లు తలతలమంటున్నాయి. రైలు ఏలూరు దాటింది. వెనక్కి తిరిగి చూసేసరికి బోగి చివర్లో మరో కోచ్ తలుపు దగ్గర ఒక మహిళ కూర్చుంది. ఆమె ఒక్క అంగుళం కూడా కదలడం లేదు. బోగిలో వినిపించేది రైలు శబ్దం మాత్రమే. తర్వాత ఇంకో శబ్దం, ఒక మృదువైన గొరుగుడు. మొదట్లో నెమ్మదిగా ఉండి రైలు శబ్దంలో కలిసిపోయింది. అది ఓ పాత తెలుగు జోలపాట, ఆయన అమ్మమ్మ పాడేదే. అతని గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. అర్ధరాత్రి ప్యాసింజర్ రైల్లో ఒంటరిగా ఎవరు జోలపాట పాడతారు? ఒక్కసారిగా లైట్లు మెటమెటలాడాయి. ఒక్క క్షణం చీకటిగా మారింది. తిరిగి వెలిగినప్పుడు ఆ మహిళ సీటు ఖాళీగా ఉంది. శ్రీనివాస్ కళ్ళు చుట్టూ తిరిగాయి. వెంటనే గడ్డకట్టిపోయాడు. ఆమె ఇప్పుడు అతని ఎదుటే కూర్చుంది. గొంతులో శ్వాస ఆగిపోయింది. ఆమె కదలడమే వినిపించలేదు. ఆమె ముఖం కొంగునీడలో దాగి ఉంది. గొణుగుడు మాత్రం బిగ్గరగా వినిపిస్తోంది. గాలి ఒక్కసారిగా చల్లబడింది. ఎముకల్లోకి దూరేంత చలి. అరవాలని అనిపించింది. కాని భయంతో నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కళ్ళు ఆమె నీడపడ్డ ముఖంపై. గొంతు ఎండిపోయి, మీరు బాగున్నారా అని మెల్లగా అడిగాడు. గొణుగుడు ఆగిపోయింది. ఒక్క క్షణం రైలు గర్జన తప్ప ఏ శబ్దం లేదు. తర్వాత ఆమె నెమ్మదిగా తలపైకెత్తింది. కొంగు ముఖం మీద నుండి జారిపోయింది. శ్రీనివాస్ కళ్ళు విప్పార్చాడు. ఆమె చర్మం తెల్లగా పగిలిపోయినట్టుంది. కళ్ళు మాత్రం కళ్లే కావు, చీకటి గుహల్లాంటివి. ఆ గుహల్లోపల నుండి ఒక రక్తపు కన్నీరు జారింది. తర్వాత ఆమె నోరు తెరిచింది. మానవుడు తెరవలేనంత వెడల్పుగా. ఆ నోటి నుండి వచ్చినది అరుపు కాదు, ఉక్కు మడిచినట్టు, గాజు పగిలినట్టు, రైలు ప్రమాదం లాంటి శబ్దం. శ్రీనివాస్ కేక వేస్తూ వెనక్కి జారిపోయాడు. రైలు వేగం పెరిగింది. బోగి మొత్తం వణుకుతోంది. అతనికి రైలు ఎగిరిపోతుందేమో అనిపించింది. కిటికీ వైపు చూశాడు. తన ప్రతిబింబం కనిపించింది. కానీ ఆమె లేదు. ఆ ప్రతిబింబంలో ఆమె రూపం ఒక చీకటి దయ్యంలాగా పొడవైన ఎముక వేళ్లతో అతని గొంతు వైపు చాచుతోంది. వెంటనే తిరిగాడు. ఆమె సరిగ్గా ముందే ఉంది. ఆ చీకటి కళ్ళు అంగుళం దువాలిలో. గాలిలో తడిమట్టి, పాత నీటి వాసన వ్యాపిస్తోంది. నా స్టేషన్ వచ్చింది అని ఆమె గుసగుసలాడింది, రాళ్లను గీచినట్టు వినిపించే గొంతుతో. రైలు ఒక్కసారిగా కీచుమని సాధింది. కానీ అది స్టేషన్ కాదు, తాడేపల్లిగూడెం ముందున్న మధ్య ట్రాక్. తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఎదురుగా చీకటి మాత్రమే. ఆమె లేచి తిరిగి ఆ చీకట్లోకి నడిచింది. తర్వాత మాయమైపోయింది. ఒక క్షణం శ్రీనివాస్ నేలపై పడిపోయి గాలి కోసం అల్లాడాడు. తర్వాత మళ్లీ ఆ గొణుగుడు వినిపించింది.
ఈసారి రైల్లో కాదు, బయట చీకటి నుంచి మరొక 2 స్వరాలు కూడా కలిశాయి, దయ్యాల్లా, విషాదంగా గుణుగుతూ. అప్పుడతనికి అర్థమైంది, ఇదే ఆమె స్టేషన్, ఆమె చనిపోయిన ప్రదేశం. ఆ చివరి రైలు ఒక ప్రత్యేక ఆపును చేస్తుంది, కేవలం ఆమె కోసం మరియు ఆమెతో ప్రయాణించే దురదృష్టవంతుల కోసం. తలుపులు మళ్లీ బుస్సగొడుతూ మూసుకుపోతున్నాయి. భయంతో శ్రీనివాస్ లేచి వాటిల్లోంచి దూకి ప్లాట్ఫాంపై పడిపోయాడు. తను నేలపై పడిపోయి గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉండగా ఆ దయ్యం రైలు దూరంగా వెళుతోంది. దాని చివరి బోగి ఖాళీగా రాత్రి చీకట్లో మాయమైపోయింది. దూరంగా గాలిలో కొట్టుకొస్తూ ఆ జోలపాట శబ్దం నెమ్మదిగా నిశ్శబ్దంలో కలిసిపోయింది. సో గైస్, ఇదే ఈరోజు మిస్టీరియస్ స్టోరీ. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి. నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే క్యూరియస్ అండ్ బివేర్ ఆఫ్ ది నైట్. అంటిల్ నెక్స్ట్ నైట్, స్టే మిస్టీరియస్.